రైట్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారు ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చాను. చూసారా, 12 మందిలో అంటే యేసుక్రీస్తు శిష్యుడే యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్నాడు, మరణానికి అప్పగిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచిద్దాం. ఈరోజు మీరు ఇరువురు కూడా బాప్తిసం తీసుకున్నవారు, లేదా ఈ వీడియో వినేవాళ్ళు వారు బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మనం ఎవరంటే బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తుకు శిష్యులయ్యాం. ఎవరయ్యామో మనము యేసుక్రీస్తును అమ్ముకునేవారిగా వెండి నాణ్యాలకు యేసుక్రీస్తును అమ్ముకున్నాడు. ఇతను ఎంతకు అమ్ముకున్నాడు? 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తును అమ్మేసి ఇప్పుడు యేసుక్రీస్తును ఎక్కడున్నాడో ఆచూకి చెప్పి యేసుక్రీస్తు మరణానికి కారణం అవుతున్నారు, సిలువకు కారణమవుతున్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే తిరుగుతూ యేసు ప్రభుతోనే ఉంటూ యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభునే ఏం చేశాడు? గురువునే అంటారు కదా కొంతమంది. గురువునే ఏం చేశాడు? సిలువకు అప్పగించేశాడు. డబ్బుల కోసము సిలువకు అప్పగించాడు. మనం కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఇప్పుడు మనం యేసయ్యకు శిష్యులమయ్యాం. మనం కూడా యూదా వలె ఉన్నామా అనేది మన ప్రశ్న. దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా, లేదా దేవుణ్ణే సిలువేసేవారిగా మనం ఉన్నామా? దేవునికి సమయాన్ని ఇస్తున్నామా లేదా? మీ కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉందా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరగదు. మీరిద్దరే కూర్చొని మీ పిల్లల్ని కూర్చొని మీరు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నైట్ డ్యూటీ అయితే సాయంత్రం పోయేటలోపే చేసుకోవాలి, లేదా పగల డ్యూటీ అయితే వచ్చిన తర్వాత ఏ సమయంలోనైనా ఒక రూమ్ మీకు ఖాళీ ఉంటుంది కనుక లోపలికి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేసుకోవాలి. అలా మీరు చేసుకుంటూ ఉంటే మీ కుటుంబం అంతటికి కూడా వాక్యం అనేది ప్రబలుతుంది. మీరు వాక్యం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు వారు వింటారు. దేవుని వాక్యం మనిషిని మారుస్తుంది తప్ప మనం కాదు. కనుక కుటుంబ ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. కుటుంబంలో ఇప్పుడు ప్రార్థన ఉండాలి. అందరి ఆరోగ్యాల నిమిత్తము, కుటుంబంలో వారి నిమిత్తం. అట్లనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 12 ఒకడగు యూదా ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తును అప్పగించడానికి వచ్చాడండి. యేసుక్రీస్తు శిష్యుడే యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు? యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నాడు. ఎంత నీచమైన పరిస్థితి ఇది. మనము కూడా అలాగే ఉన్నామా? కావాలంటే చూడండి, 26వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను యేసుక్రీస్తును మీకు అప్పగిస్తే నాకు ఏమిస్తారని వారిని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణ్యాలు. చూసారా, యేసుక్రీస్తును మీకు నేను అప్పగిస్తాను. 3.5 సంవత్సరాలు తిరిగి నేర్చుకుంది ఇదేనా? యేసయ్యను నేర్చుకుంది ఇదేనా? వెండి నాణ్యాలకు యేసుప్రభుని అమ్మేశాడు. మన బ్రతుకులు మనం ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించేద్దాం. మనము యేసుప్రభుని అమ్ముకునే వారిగా ఉన్నామా? మనం యేసుక్రీస్తును గొప్పగా చేసేవారిగా ఉన్నామా? ఇక్కడ వెండి నాణ్యాలు ద్వారా యేసయ్యను అమ్మేసి ఏం చేశాడంటే ఏం పట్టుకొని వస్తున్నాడు? కత్తులు గుదియలు పట్టుకొని వస్తున్నాడు. వాళ్ళందరితో పాటు ఏం చేసుకుని వస్తున్నాడు? యుద్ధానికి బయలుదేరాడు యేసుప్రభు వారి మీదకి. చదవండి 48వ వచనము. ఆయనను అప్పగించువాడు నేను ఎవనికి ముద్దు పెడతానో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు. ఆ రాత్రి సమయంలో ఏం చేశాడంటే, రాత్రి సమయంలో ఆ రోజుల్లో అడవుల్లో ఉండేవాళ్ళు కనుక వీళ్ళు ఒలివల చెట్లల్లో కొండల్లో చాలామంది ఉంటారు. యేసయ్యతో పాటు యేసయ్య శిష్యులు అందరూ అలాగే ఉంటారు. గడ్డాలు మీసాలు వెంట్రుకలు పెంచుకునే వాళ్ళు.
ఎవరికి ముద్దు పెడతానో అతనే యేసు, అతన్ని పట్టుకొని వెళ్ళిపోండి అని 30 వెండి నాణేలు తీసుకొని యేసయ్య దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకోవడం వల్ల వారందరికీ ఏమి ఇస్తున్నాడు? చిహ్నం పెడుతున్నాడు. అంటే ఇతనే యేసయ్య అని సూచనగా చెప్తున్నాడు. చూసారా? ముద్దు పెట్టుకునేవాడల్లా కూడా యేసయ్యకు యేసయ్యను గొప్ప చేసేవాడు కాదు, అప్పగించేవాడు, ముద్దు పెట్టేవాడు. చూడండి ఇంకా కిందికి వస్తే ఏం చెప్తుందో. వెంటనే యేసునొద్దకు వచ్చి, ఎవరో యూదా, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని నాటకాలు చేయొద్దు, నీ పని ఏదో నువ్వు చేయన్నాడు. తెలుసు కదా ఆయనకు. వారు దగ్గరకు వచ్చి యేసయ్య మీద పడి ఆయనను పట్టుకునేది అని రాబడి. చూడండి, సైన్యమంతా వచ్చి ఏం చేసింది? యేసయ్యను కబలించింది, పట్టుకుంది, సంఖ్యలు వేసేశారు, చేతులు కట్టేశారు. ఎందుకు? యేసయ్యను అప్పగించడానికి. యూదా ఆల్రెడీ 30 వెండి నాణేలు తీసుకొని వారితో లాలూచిపడి ఒప్పందం చేసుకొని యేసయ్యను అప్పగించాడు. వచ్చి ఇక్కడ యేసయ్యను అప్పగించాడు సిలువకు. 51 ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. పేతురు ఏం చేశాడు అంటే వెంటనే కత్తి తీసుకొని మా యేసయ్యనే బంధిస్తారా, మా గురువునే బంధిస్తారా అని కత్తి తీసుకొని అవతల వాని మీద తల నరకడానికి ప్రయత్నం చేశాడు. అయితే అది ఎక్కడ పడింది? ఏ కామగుండాల ఇక్కడ చూడండి. కనుక తల నరకడానికి పోయి చెవుకు పడింది. చెవి ఏమైపోయిందంటే తెగి కింద పడిపోయింది. అమ్మ ఏమైపోయింది? చెవి తెగి కింద పడిపోయింది. అంటే మా యేసయ్యనే పట్టుకుపోతారా అని ఒక ఆయన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అందులోనే 12 మందిలో ఒక ఆయన యేసయ్యను అప్పగిస్తున్నాడు. ఒకరికి మమకారం యేసయ్య అంటే, ఒకరికి అసలు ప్రేమే లేకుండా పోయింది యేసయ్య అంటే. యేసయ్యని ఎలాగైనా సరే అప్పగించేసేయాలి అన్నంత నిర్ణయానికి వచ్చేసాడు. కారణం డబ్బు యేసయ్యను దేవుణ్ణి గుర్తెరిగేటట్టు చేస్తలేదు. ఇక్కడ ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. వెండి నాణ్యాలకు 30 వెండి నాణ్యాలకు కెపాసిటీ గలవాడండి యేసు ప్రభు. దేవుణ్ణే 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అంతేనా? అంతే కెపాసిటీ అయింది. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఇస్తామంటున్నారు. పార్టీ మారితే 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. యేసయ్యకు కేవలం 30 వెండి నాణ్యాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరే సిలువకు అప్పగించేశాడు. గమనిస్తే ఇక్కడ 51 ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడిని చెవి నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే. అంతే, కత్తి పట్టుకునేవారు కత్తితోనే నశిస్తారు. వద్దు, నువ్వు కత్తి తీసుకొని ఎందుకు కొట్టావని తన శిష్యునితో అంటున్నాడు, పేతురుతో. యేసయ్య తప్పు, అలా యుద్ధానికి వెళ్ళకూడదు, ఇతరులకు హాని చేయకూడదు మనం అని యేసుక్రీస్తు వారిని కత్తిని వరలో పెట్టుకో. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన లేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపుడనియు. నేను దేవుణ్ణి వేడుకుంటాను. దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఎంతమంది దూతలను పంపుతాడంట? వ్యూహము ఒకటికి 6000. 12 వ్యూహములు అంటే 12 6ల 72,000 మంది దేవదూతలు దేవుడు అప్పుడే నా కోసం పంపగలడు. కానీ నేనేం చేయను? దేవుణ్ణి ప్రార్థించను, దేవుణ్ణి అడగను. కారణం, నేను సిలువ వేయబడడానికే వచ్చాను. నేను దేనికోసం వచ్చాను? సిలువ వేయబడడానికే వచ్చాను. మానవుల పాపములను తీసివేయడానికే వచ్చాను.
మనిషి పాపి గనక మనిషి పాపాలను పరిహరించాలి అంటే పరిశుద్ధుడు దేవుడు మానవుల పాపాల కొరకు రక్తం చిందించాల అవసరం ఉంది. లేకపోతే మనిషి పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడు కాజాలడు. ఒక చొక్క మలినమైన తర్వాత దాన్ని నీళ్ళల్లో సబ్బులో పెట్టి సర్పులో పెట్టి ఉతికితేనే దానికి ఉన్న మలినమంతా వదిలేస్తుంది. అంటే నీళ్ళు అవసరం, సబ్బు అవసరం. అదేవిధంగా మనిషి ఆలోచనలు మలినం, కంటిచూపు మలినం, వినేది మలినం, మాట్లాడేది మలినం. మొత్తం టోటల్గా శరీరంలో, హృదయంలో, మనస్సులో పాపపు ఆలోచనలు, పాపపు అహంకారాలు, గర్వాలు ఉంటాయి కనుక అది మలినమైపోతుంది. ఈ మలినమైపోయిన మనిషిని ఉతకాలంటే, కడగాలంటే, మలినం తీసేయాలి అంటే, పరిశుద్ధపరచాలి అంటే మనిషిని దేవుడే భూమి మీదకి ప్రాణం పెట్టాలి, వచ్చి రక్తం చిందించాలి. ఆ రక్తములో మనిషి పాపాలు కడగబడాలి. అప్పుడు మాత్రమే మనిషి లోపల ఉన్న మలినాన్ని తీసివేయగలం. ఎందుకంటే మనిషి శాంతి పరచబడాలంటే దేవుని బలి జరగాలి. అందుకే యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం బలి అవ్వడానికి వచ్చాడు. అందుకే యేసుప్రభువు వారు తన శిష్యుడైన పేతురుతో అంటున్నాడు, నేను ఈ సమయంలో వేడుకొనను. వేడుకుంటే దేవుడు 72,000 మంది దూతలను నా కొరకు ఇప్పుడే పంపగలడు. వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్ 1000 మంది వచ్చారు. సహస్రాధిపతి 1000 మందిని పెట్టుకొని వచ్చాడు. ఈ 1000 మందిని నా దూతలు హూ అనగానే వెళ్ళిపోతారు, గాల్లో లేచిపోతారు. పరలోకపు దేవదూతలు 72,000 మంది వస్తే ఎట్లుంటుందో ఆలోచన చేయి. ఒక్క దేవదూతే నువ్వు 182,000 మందిని చంపేశాడు ఒక రాత్రికి. అలాంటప్పుడు 72,000 మంది వస్తే భూమి మీద మనుషులే ఉండరు. కనుక యేసుప్రభు ఎందుకు దేవుణ్ణి వేడుకోలేదు అంటే మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఏం చేయబడాలి? ఆయన సిలువ వేయబడాలి. అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు ఆయన. చదువుదాం, అడ్డోరేసారన్న కాసేపు. 54 నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలెను, లేఖనం ఇలాగూ నెరవేరునని. అదిగో లేఖనం ఎలాగూ నెరవేరునని, లేఖనం అని రాయబడింది అక్కడ. ఏంటి అంటే యేసయ్య సిలువ వేయబడాలవలసిన లేఖనం ఉందన్నమాట. ఏముంది? యేసయ్య సిలువ వేయబడాలని ముందుగానే వ్రాయబడింది, చెప్పబడింది. అందుకే ఆయన సిలువ వేయబడ్డాడండి. యూదా అప్పగించిన యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్న దాని వెనకాల దేవుడు దాన్ని అనుమతించాడు మన పాపాల కొరకు. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి వాళ్ళందరితో అంటున్నాడు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకుతున్నారా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు ఎందుకు అక్కడ పట్టుకోలేదు? ఎందుకు ఇలా వచ్చారు నా మీదకి? నేను బందిపోటు దొంగనా నేనేమైనా? అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అని రాబడించండి. అప్పుడు శిష్యులందరూ కూడా ఏమైపోయారు? ఎందుకు? యేసుక్రీస్తు శిష్యులు కూడా భయపడ్డారు. ఆఖరికి నన్ను కూడా సిలువేస్తారేమోనని యేసుక్రీస్తు శిష్యులు కూడా ఏమైపోయారు? భయపడ్డారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా భయపడ్డారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినారు అనుకోండి, అందరూ అక్కడ వంకలో ఇసుపెటాకులు ఆడుతుంటారు. కుయ్యి 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 అని పోలీసుడు వచ్చినాకో ఒకరిని పట్టుకుంటాడు, ఒక పోలీసుడు అయితే మిగతా అంతా ఏమవుతారు? ఎవడు నాలాగా లావుగా ఉంటాడో పరిగెత్తలేడో నన్ను పట్టుకుంటాడు అంతే. నేను 4 అడుగులే కానీ ఏమైపోతాను? నాకు ఆయాసం అయిపోతుంది, దొరకపోతాను. జైసాల్ ఎట్లా వాడు ఆడ దొరుకుతాడు, ఆడ నిలబడి వాడు ఎట్లా వాడు ఆడ దొరుకుతాడు, కక్కల్లా పారిపోతాడు. అవునా లేదా? అట్లా యేసయ్యను పట్టుకున్నారు. మిగిలిన శిష్యులందరూ కూడా ఏమైపోయారు? పారిపెట్టినారు. అడవిలోకి ఎక్కడ పారిపోయినారో తెలియదు, ఎవడికి దొరకలేదు రాత్రిపూట్ల. కనుక యేసయ్య ఒక్కడనే పట్టుకొని రాత్రి సమయంలో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే అధికారుల దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఆయనకు తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళిపోయారు. 57వ వచనం, యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను అంత రాజకీయ నాయకులంతా రెడీగా ఉన్నారు అక్కడ. అప్పుడే అంతే కదా,
ఈ లోకంలో జరిగేది ఏ రకంగా జరుగుతుందో అదే సేమ్ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రెడీ కూర్చొని ఉన్నారు అక్కడ. ఒక సామాన్యమైన వాడు నీతిగా బ్రతకాలి, లోకంలో అన్యాయంగా బ్రతకూడదు, మోసం చేయకండి అని చెప్పి ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఎవడరా నువ్వు, మా మీద ప్రజలను రెచ్చగొడుతున్నావు, మేము బ్రతకకుండా చేస్తున్నావు, మేము సంపాదించకుండా చేస్తున్నావు, అంత కొవ్వా నీకు? యా ఊరు అనేది? నజరేతు సార్, మా ఊరు నజరేతోడా. అక్కడంతా ఉన్నంత బీద వాళ్ళే ఉన్నారు నజరేతులో ఉన్నవారు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ మాకు చెప్తావా సూక్తులు అని యేసయ్య మీద ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు యాజకులు కాదు, రాజకీయ నాయకులు ఆయన మీద నేరారోపణ చేయడం మొదలు పెడుతున్నారు. చూడండి, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బండ్రౌతులతో కూడా కూర్చుండెను. అంటే ధైర్యం చేసి యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రం లోపలికి బయలుదేరాడు. అక్కడ యేసయ్యను పట్టుకుని వెళ్ళిన చోటికి బయలుదేరాడు. ఏం చేస్తారో చూద్దామని. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పాననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరికే ఉన్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైతే, క్రీస్తువైతే అన్నాడు. అందుకు యేసు నీవు అన్నట్టే. అంటే ఇప్పుడు నేను ఎవరు అని చెప్పాడు? నేను మెస్సయ్యను, దేవుని కుమారుడును. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలతో ముందుగానే నేను దేవుడు చెప్పినట్లుగా మెస్సయ్య వస్తాడని చెప్పారు కదా, ఆ కుమారుడు దేవుని కుమారుడు వస్తాడని చెప్పాడు కదా ప్రవక్త, ఆయనను నేనే, ఆ దూతను నేనే అని చెప్పాడు. చెబితే తర్వాత ఏం చెప్పాడంటే దాంతోపాటు ఇది మొదలుకొని మనిషి కుమారుడు అంటే నేను సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా అప్పుడు ఆయన కోపం వచ్చిందండి. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అని. అక్కడ ఉన్న వాళ్ళంతా, సభలో ఉన్న వాళ్ళంతా ఏమన్నారు? మరణానికి పాత్రుడు. ఎందుకు మరణానికి పాత్రుడు చెప్పండి? యేసుక్రీస్తు ఏమన్నందుకు మరణానికి పాత్రుడు అంటే, నేను దేవుని కుమారుణ్ణి, నన్ను మీరు సిలువేస్తారు, నేను చనిపోతాను, తిరిగి నేను లేచి స్వర్గలోకానికి వెళ్ళి దేవునితో దేవుని సింహాసనం మీద కూర్చుంటాను అన్నాడండి. ఆ మాట అనేదలకే దేవదూషణ చేశావు అన్నారు వాళ్ళు. ఏ దూషణ? దేవదూషణ అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అని చెప్పావు నువ్వు. దేవుణ్ణి అనకూడదు అనమాట. దేవుడు ఒక్కడే కనుక ఆ దేవుడు ఈయన, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అంటే దేవుడు కాకపోయినా మానవుడై ఉండి దేవుడు అంటావా నువ్వు? చూడండి చూడండి, వీడు దేవుడు అనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఎవరో రోడ్లో పోయేవాడంటే వాళ్ళకి వేరే అయింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు డైరెక్ట్ ఏం చెప్పారు? నేను దేవుని కుడిపార్శ్వమున నా సింహాసనం మీద కూర్చుంటాను, దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాను అని అనగానే వాళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు ఆయన అంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకొని పైపెచ్చు ఎవరి కుమారుడు అంటే మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అందరికే ఎంత చీప్ ఉంటుంది. ఏదో ఎవరింట్లోనో, ప్రధాన యాజకుడి ఇంట్లోనో, ప్రవక్త ఇంట్లోనో, గొప్ప రాజు ఇంట్లో పుట్టింటే నమ్మేవాళ్ళు వీళ్ళు. ఎవరింట్లో పుట్టాడు? ఏమండి, ఎవరింట్లో పుట్టాడు? పేదోళ్ళ ఇంట్లో పుట్టాడు. ఈ ఊరు చాలా కోటీశ్వరులు ఉన్నారు ఈ ఊళ్ళో. ఇదే ఊర్లోన ఎస్సీ కాలనీలోన
ఒక ఎకరా పొలం లేదు, ఒక సెంటు భూమి లేదు, కొట్టం మాత్రమే ఉంది. అలాంటి ఇంట్లో ఒక తెలివిగలవాడు గొప్పవాడు పుట్టి కలెక్టర్ అయితే అతను ప్రపంచానికి ఉపయోగపడతాడేమో, కానీ ఈ ఊరికి మాత్రం ఎట్లా చూస్తారు అతన్ని? ఈ ఊరిలో మాత్రం ఎట్లా చూస్తారు అతన్ని? కలెక్టర్ అయినా సరే ఇట్లా రారంటారు అండి. చూసినాం రావయ్యా, మీ నాయన ఎవరో నువ్వెవరో నాకు తెలుసురా అంటారు. చీప్గా చూస్తారు. ఎందుకంటే అతని చరిత్ర చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు కనుక. అర్థమవుతుందా? నిన్నటి రోజున ఈ ఎలక్షన్స్ విషయంలో ఎలా కౌంటింగ్ జరుగుతుంది ఏం కథ అని అడగడానికి హైదరాబాద్లో వెనకాల 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు నిలబడ్డారు. పోలీసులు గొప్ప వాళ్ళు. ముందు నిలబడింది ఎవరు తెలుసా? కరెక్ట్గా 26 ఏళ్ళ వయసు, 26 నుంచి 25 అంతే, ఎక్కువ ఉండదు వయసు కలిగిన యవ్వన కలెక్టర్. బక్కగా ఉన్నాడు. 5.5 అడుగులు 6 అడుగులు ఉంటాడు దాదాపుగా, 5.9 అట్లా. ఆ కలెక్టరు వెనకాల డిఎస్పీలు ఎస్పీలు నిలబడ్డారు, రాజకీయ నాయకులు నిలబడ్డారు. ముందు ఆయన ఉన్నాడు. ఆయన చెప్తాడు, జోబులో చేపెట్టుకొని చెప్తున్నాడు. ఎందుకు? కలెక్టర్ ఆ పదవికి ఉన్న పవర్ అట్లాంటిది. వయసు ఎంత ఉంది? 24 నుంచి 25 ఏళ్ళు అంతే. పవర్ అది. కలెక్టర్ అంటేనే పవర్. జిల్లానే శాసించగలిగిన శక్తి గలవాడు. అతి చిన్న వయసు. పెద్ద వాళ్ళు అతను వెనకాల నిలబడి నమస్కారం చెప్తున్నారు. దానికి ఉన్న పవర్ అట్లాంటిది. కనుక యేసయ్య కూడా ఏమన్నాడంటే, నేను దేవుని కుడి పార్శ్వమున దేవునితో కూర్చుంటాననేపాటికే నువ్వు దేవుడువా, ఎంత గొప్ప దేవదూషణ చేసావురా అని చెప్పేసి ప్రధాన యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కసారిగా తన వస్త్రములు చింపుకుని అరవించండి. ఏం చింపుకున్నాడు? అసలు వస్త్రాలు చింపుకోకూడదు. ప్రధాన యాజకులు బైబిల్ ప్రకారం రూల్స్ ప్రకారం వస్త్రాలు చింపుకోకూడదు. ఎందుకు చింపుకోకూడదు అంటే, వాళ్ళ వస్త్రము పవిత్రమైన వస్త్రాలు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎఫోద్ ధరిస్తారు. అది చింపకూడదు. కానీ అలాంటి వస్త్రం ప్రధాన యాజకుడు అంటే అర్థమైంది తెలుసా? యాజకుడు అంటే అర్చకుడు, పూజారి. ప్రధాన యాజకుడు అంటే ప్రధాన అర్చకుడు. ప్రధాన అర్చకుడు అంటే ఎవరు తెలుసా? ఈ పీఠాధిపతులు ఉంటారు కదా, మామూలుగా 4 పీఠాలకు చుట్టూ 4 అధిపతులని గొప్పవారు ఉంటారు చూడు. ఆయన పేరు ఏం పేరు? చిన్నజీయర్ స్వామి అట్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళు శాసించగలరు. మత గురువులు వాళ్ళు అంటారు, మత గురువులు అంటారు వారిని. కేసీఆర్ అట్లాంటి వాడు ఎవరి కాళ్ళ మీద పడతాడు? అందరూ కేసీఆర్ కాళ్ళ మీద పడితే కేసీఆర్ ఎవరి కాళ్ళ మీద పడతాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్ళ మీద పడతాడు? ప్రధానమంత్రి ఎవరి కాళ్ళ మీద పడతాడు? వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. మీరు చూసారా? చిన్నజీయర్ కాళ్ళ మొక్కుతున్నారా లేదా వాళ్ళు? ఎందుకు? వాళ్ళు హైందవ మతానికి గురువులు, ప్రధాన అర్చకులు. వాళ్ళకు మొక్కుతారు, వాళ్ళకి బట్టలు ఇస్తారు, వాళ్ళకి సాష్టాంగ పడతారు. వాళ్ళు పైన కూర్చుంటే వీళ్ళు కింద కూర్చుంటారు. అట్లనే ఇశ్రాయేలీలలో కూడా ప్రధాన యాజకులు అర్చకులు అంటే గొప్ప వాళ్ళు, మతాధికారులు, మత గురువులు. వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. అలాంటి వాడు సింహాసనం మీద కూర్చొని ఉంటే యేసయ్య ఏమన్నాడు? నేను దేవుని కుడిపార్శ్వములో కూర్చున్నాను అనేప్పటికే పైకి లేచి సింహాసనం మీద నుంచి ఆ ప్రధాన యాజకుడు అర్చకుడు బట్టలు చింపేశాడు. అంటే అక్కడ ఎదురుగా ఇతను ఎవరు తెలుసా? దేవునికి ప్రతి సంవత్సరము ఆరాధన చేసేవాడు ఇతను. ఈ ప్రధాన యాజకుడు దేవాలయంలోకి వెళ్ళి, దేవుని గర్భగుడిలోకి వెళ్ళి, మందసం దగ్గర రక్తం చిమరించి ఆరాధన చేసి దేవునితో మాట్లాడేవాడికి ఎదురుగు దేవుడు ఉన్నాడు కనబడలే. ఆ సంవత్సరానికి లోపలికి వెళ్ళి మందసం దగ్గర ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో సమాధాన పడుతున్నాడు, రోజు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు ఎదురుగా ఉన్నాడు. కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే, మన కళ్ళకు పాపంలో మనం నివసిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు మన ముందు కళ్ళ ముందు సత్యం జరుగుతున్న ఆ సత్యాన్ని అంగీకరించే మనసు మనకు ఉండదు. సత్యం మన ముందరే ఉంటుంది, కానీ ఆ సత్యానికి మనం ఎంతో దూరంగా కనబడుతూ ఉంటాం, దూరంగా ఉంటాం. మన పాపాలు దేవుణ్ణి దూరం చేసేసాయి. ఇక్కడ అదే పని. దేవుడు ముందు నిలబడుతున్నా ఆ దేవుని గుర్తెరగని వాడు వీడు. ఇంకా ఏమంటున్నాడు?
వీడు దేవదూషణ చేశాడు అని చెట్టంతా చెప్పుకున్నాడు, బట్టల నుంచి వేసుకున్నాడు. వీడు అంటున్నాడు యేసయ్యనే. ఏ దేవుణ్ణి అయితే ఆరాధన చేస్తామో ఆ దేవుని ఏమంటున్నాడు? వీడు. అతనే ఆరాధన చేస్తున్నాడు. మళ్ళా అక్కడ యూదానేమో డబ్బులు కమ్ముకున్నాడు, ఇతను ప్రతిరోజు ఆరాధన చేస్తూ కూడా యేసయ్యను అవమానపరుస్తున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళి ఆరాధన చేసేవాడు ఇతనే, మళ్ళీ అతి పరిస్థలంలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేసేవాడు ఇతనే. ఇతని తప్ప ఇంక వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు. అక్కడ ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? మోషే వాళ్ళ అన్నగారు అహరోను. అహరోను దేవుని ఎంత గౌరవించాడు చూడు. ఆ వంశంలో నుంచి వచ్చిన, లేవీయుల వంశంలో నుంచి వచ్చిన ఈ ప్రధాన యాజకుడు ఎదురుగు నిలబడ్డ దేవుడు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారు చూడండి. అప్పుడు వారు అబ్బా ఏం చేశారండి? అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడు ప్రవచింపు. ఎదురుగా నిలబడింది దేవుడండి. దేవుడిని ఏం చేస్తున్నారు వీళ్ళు? కానీ ఆయన మానవ రూపంలో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఏం చేశారు? ఉమ్మేశారు. ఏమంటే దేవుడిని ఎవరైనా ఉమ్మిస్తారా? ఈ ఊర్లో సర్పంచ్ వచ్చినాడు ఇంకో మన ఇంటికి తూ అని ఉమ్ముతాం ఆ సర్పంచ్ మీదకి? ముందు చేరేసి కూర్చోబెట్టి ఆయన కాఫీ టీ ఇచ్చి ఎంత గౌరవిస్తాం. ఒక ఎమ్మెల్యే వస్తే ఎంత గౌరవిస్తాం. పోతూ పోతూ మీ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చినాడనుకో, ఏమో రావాలా పోతూ పోతూ రోడ్డు పక్కలోనే ఉంది అని చూసేకి ఎంత గౌరవిస్తాం. సృష్టిని కలిగించిన వాడు, మనుషులను కలిగించిన వాడు, సకలాన్ని కలిగించి మనల్ని పోషిస్తున్న దేవుడు ఎదురు కనబడుతున్నాడు. ఆ దేవుని ముందు ఏం చేస్తున్నారు? ఆయన దేవుడు పంపిన ప్రతినిధి అయిన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? ఉమ్మించేశారంటండి. ముఖమంతా కనబడకుండా పోయిందంట. ఉమ్మితే ఏమైందంట? కాకరిచ్చి ఉమ్మిస్తే ముఖమంతా అందరూ కలిసి ఉమ్మించినారంట ఒకటిసరే. సైనికులంతా కలిసి ఏం చేశారంట? పానపరాగా వేసుకుంటారో, విమల వేసుకుంటారో, ఎప్పుడు పేస్ట్ వేసుకుంటారో లేదు తెలియదు. వాళ్ళు బ్రష్ అయినా తిక్కింటారో లేదు తెలియదు. కాకరిచ్చి యేసయ్య మీద ఇట్లా ఉమ్మిస్తే ముఖం మీద ఉమ్మితో ముఖమంతా కూడా మూసుకుపోయిందంట. అట్లా ఉమ్మించినారంట. అయినా ఎందుకు భరించాడు చెప్పు? గుద్దినారంట. తర్వాత ఏం చేసినారు? అయినా ఎందుకు భరించినారు చెప్పు? ముసుగేసి కొట్టినారంట. అయినా ఎందుకు భరించినారు చెప్పు? ఇదిగో మన కోసం. ఎవరి కోసమో? మన కోసం అండి. ఆయన అనుకుంటే ఆయన మీద చెయ్యగలరా? చెప్పండి, ఆయన మీద చెయ్యగలరా? ఎంట్రిక కూడా పీకలేరు ఆయనది. ఎంట్రికను కూడా టచ్ చేయలేరు ఆయన అనుకుంటే. దేవుడు ఆయన. కానీ ఎందుకు గుద్దించుకున్నాడు? ఎందుకు ఉమ్మించుకున్నాడు? ఎందుకు ఆయన కొట్టించుకున్నాడు? మన పాపాల కొరకు. లేఖనములలో వ్రాయబడిన ప్రకారం మనుషులందరి కొరకు ఆయన సిలువ వేయబడాలంటే ఓర్పు కలిగి ఎవరు ఏమి చేసినా సిలువ వేయబడేదాకా ఆయన ఓర్చుకోవాల్సిందే అన్నాడు దేవుడు ముందుగానే. లేఖనాల్లో నువ్వు ఓర్చుకోవాల్సిందే అన్నాడు దేవుడు ముందుగానే. చూడండి, ఓర్చుకోవాల్సిందే అని చెప్పినాడో లేదో చూడండి. అపోస్తుల కార్యములు ముగించేస్తాను నేను, నాకు 2 నిమిషాలు ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. ముందుగానే లేఖనాల్లో రాసిన విషయం చూపిస్తాను. 30వ వచనం, 8:30. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని నపుంసకుణ్ణి ఫిలిప్పు అడిగాడు, రథం మీద కూర్చున్నవాడిని. అప్పుడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును, రాయ్యా నాకేం అర్థం కావడం లేదు, రా నువ్వు కూడా కూర్చోనా, నాకు ఇది దాన్ని వివరించు, నాకేం అర్థం కావడం లేదు ఏంటిది అని అడిగాడు. అప్పుడు ఈయన కూడా దాని మీద కూర్చున్నాడు. రథం తోలేవాడు, సారథి రథం తోలుతున్నాడు. రథం వెళ్తా ఉంది ముందుకి. దాని భావాన్ని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో 32 ఇప్పుడు ఇక్కడ చదవండి. 32వ వచనం చదవండి. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా
బాగా వినాలి ఇప్పుడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను. ఇది ఆల్రెడీ యెషయా గ్రంథం 53:6లో రాయబడింది. 53:6లో రాయబడింది. ఇప్పుడేం తీయొద్దండి, ఇక్కడే చదవండి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే చూస్తావా. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకులు ముందున్నప్పుడు కానీ, సిలువ వేసేటప్పుడు వరకు కానీ, ఆ నెక్స్ట్ డే నుండి నెక్స్ట్ డే వరకు కానీ ఊరికే ఉన్నాడంటండి. ఇట్లా గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అంతే. ఆయన ఆ సమయంలో మౌనంగా ఉండకుండా ఏంద్రా మీ కథ అని ఒక్క మాట అనింటే ఇశ్రాయేలీల దేశమే ఒక్క నిమిషం లోపే 60 సెకండ్లు పడకుండానే అక్కడున్న 12 గోత్రాల వారు బూడిదైపోతారు. సొదొమ గొమొర్రా అని రాత్రికి రాత్రి బూడిద చేసిన వాడు యేసుక్రీస్తు వారు. తెలుసా, సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రహాము దగ్గరికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆ సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారే. అలాంటి యేసుక్రీస్తు వారు దేవుడు అంటాడు నిర్గమకాండం 32వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి. ఏమంటాడు తెలుసా? దేవుడు యేసుక్రీస్తు వారు ఆ ఇశ్రాయేలు జనాభాతో మోషేతో, నేను నా దూతను ముందు పంపుతున్నాను మీతో. దేవుడు అంటాడు యేసుక్రీస్తు వారి కోసం చెప్తాడు. మోషే ఆ 20 లక్షల మందితో చెప్తాడు అరణ్యంలో నడుస్తూ ఉంటే, నేను నా దూతను మీతో పంపుతున్నాను, ఆయనకు నా నామం ఉన్నది, అంటే నా పేరు ఆయన పేరు ఒకటే, అయితే ఆయన మీ పాపాలు భరించడు, ఆయనకు కోపం రేపినారంటే లేపేస్తాడు చూడండి అన్నాడు. అంటే ఆయన కోపసే లేపేస్తాడు. పాత నిబంధన కాలంలో యేసయ్యకు కోపం వచ్చిందా, వ్యతిరేకంగా జీవించారా, లేపేయడమే. కానీ కొత్త నిబంధనలో ఆయనే లేచిపోయాడు మన కోసం. ఇది పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు బిల్లకు ఒకవైపున భయంకరుడైన దేవుడు, కొత్త నిబంధనలో బిల్లకు మరోవైపున ప్రేమగల దేవుడు. దీన్ని కరుణాకరు సుగుణ కూడా చెప్తుంటాడు. పాత నిబంధనలో యెహోవా ఎంత క్రూరంగా ప్రవర్తించాడే అంటుంటాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమగా ప్రవర్తించాడే అంటుంటాడు కరుణాకుడు కూడా. అంటే పాత నిబంధనలో ఉన్నది యేసుక్రీస్తే, ఆయన అందరినీ ఏం ఓవర్ చేసినా వేసేసాడు. కానీ కొత్త నిబంధనలో తానే ప్రాణం పెట్టాడు. ఎట్లున్నాడని చెప్తుంది బైబిల్? చెప్పండి, లేఖనాల్లో ఎలా రాయబడింది? యేసుక్రీస్తు భవిష్యత్తులో వస్తే ఎలా ఉంటాడని రాయబడింది యెషయా గ్రంథం 53:6లో. ఇక్కడ 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 32లో చెప్తుంది, లేఖనముల యందు చదువుచున్న భాగం ఏదనగా యేసుక్రీస్తు గొర్రె వలె ఎలా తేబడ్డాడు? వదకు శిలువ దగ్గరికి ఈడ్చుకొని. గొర్రెని ఎలా ఈడ్చుకొని పోతాం మనము? బలి చేయడానికి వస్తుంది, అది మనతో పాటు రాదు. గొర్రె రాదు. చూసారా మీరు ఎప్పుడైనా బలికి తీసిపోయేటప్పుడు? దేన్ని తీసిపోతారు తెలుసా? గొర్రెకు బలి తీసిపోయేటప్పుడు ఒక మేకను ముందు పట్టుకుపోతారు. ఎందుకంటే ఆ మేక పోయే కొద్దీ దాంతోపాటు ఇది పోతుందని. ఇది ఎనికి లాగుతూ ఉంటుంది నువ్వు కట్టుకొని వెళ్ళిపోతుంటే. యేసుక్రీస్తు వారు ఎలా పోయారట? గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు. అది బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది, ఏమనదు. అట్లనే యేసయ్యను కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్మిస్తున్నా ఇట్లనే ఉన్నాడండి అంతే. సిలువేస్తున్నా, తండ్రి వీరు ఏమెరుగురు, వీళ్ళకి ఏం తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. అది యేసయ్య మన పట్ల చూపించిన ప్రేమ. అలా చేయకపోతే మానవాళి స్వర్గానికి పరలోకానికి వెళ్ళదు. అందుకే ఆయన సహించాడు. ఈ భాగాన్ని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో నపుంసకుడు చదువుతున్నాడు. కానీ ఎవరి కోసం చెప్తుంది బైబిలు? యెషయా ఎవరి కోసం రాశారు ఇది అన్న విషయం అర్థం కాలేదు. అది ఎవరికి అర్థమైంది, ఎవరు గ్రహించారు అంటే ఫిలిప్ గ్రహించాడు. ఎందుకంటే ఆల్రెడీ యేసుప్రభువు వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు కనుక ఆయన నమ్ముకున్నాడు కనుక ఆయనకు తెలుసు. ఆయన ఇంకా నమ్ముకోలేదు, ఆయన ఇంకా పాత నిబంధన కిందే ఉన్నాడు. ఎవరు? ఫిలిప్పు. ఈ విషయాలు ఇశ్రాయేల్ దేశంలో జరిగినవి ఆయనకి ఎట్లా తెలుస్తాయి నపుంసకుడికి?
ఆయన వేరే దేశం నుంచి వచ్చాడు ఆరాధన చేయడానికి. ఇక్కడ సంఘటనలు ఆయనకు తెలియదు, మనకెట్లా తెలియదో అట్లా తెలియదు ఆయన కూడా. అప్పుడు కింద చూడండి 33, ఆయన దీనత్వమును బట్టి, ఆయన ఎంత దీనుడుగా ఉన్నా ఆయన న్యాయం జరగలేదంటండి. యేసుప్రభువుకు న్యాయం జరగలే. అదే ఆ సంతానమే మనం, ఆయన సంతానము అది మనమే ఆ సంతానం. అంటే ఎందుకోసం యేసుక్రీస్తు వారు గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉన్నాడంటే, దీనత్వంగా ఉన్నాడు అంటే, అదిగో మనం ఆయనకు సంతానం కావాలి. ఆ సంతానం కోసము ఆయనకు కుమారులుగా మనం అవ్వాలంటే ఆయన ఖచ్చితంగా గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండాలి, రక్తం చిందించాలి, సిలువ వేయబడాలి. మనం అప్పుడు సంతానంగా మారుతాం. ఆయన జీవము భూమి మీద నుండి, యేసుప్రభువుని భూమి మీద నుంచి ఏం చేశారు? చంపేశారు. అంటే యేసుప్రభువుని సిలువ వేసేసారు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? యెషయాను గూర్చి తానే చెప్పుకుంటున్నాడా? వేరొక వ్యక్తిని గూర్చి చెప్తున్నాడా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాడు. ఈ భాగం చదివాడు, నపుంసకుడికి అర్థం కాలేదు. రాసింది యెషయా అంటే యెషయా కోసం రాసుకున్నాడా లేదా వేరొకరి కోసం రాశాడా? నాకు ఇది అర్థం కాలేదు, చెప్పు అన్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి యేసుని కోసం ఏం చెప్పాడు? సువార్త. సువార్త అనగానే అర్థం ఏం చెప్పు? ఇప్పుడు యేసయ్య కన్యక గర్భమున జన్మించాడు, 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు, ఆయన మెస్సయ్యగా వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి 3వ రోజు లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అదే చెప్పేగానే అక్కడున్న ఆ యొక్క దాని భావం చెప్పేగానే ఆ గొర్రె ఎవరు కాదు, యేసుప్రభువే. ఆ సంతానం ఎవరు కాదు, మనమే. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఇశ్రాయేలీలందరూ ఆయన కొడుతున్నా, సిలువేస్తున్నా, సిలువ మోయిస్తున్నా, ఆయన తిడుతున్నా, దిగురా అంటున్నా మౌనంగా ఉండిపోయాడు. బొచ్చు కత్తిరించి వాని వలె గొర్రె ఏ రకంగా అవుతూ ఉంటుందో అని యేసయ్య కోసం చెప్పుకుంటూ వస్తేనే ఈ నపుంసకుడికి మారు మనసు వచ్చేసింది. ఏమొచ్చేసింది? అప్పుడు ఏం చేశాడు నపుంసకుడు? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు అని రాయించండి. అయిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు సహించారు అని అంటే, మనం పిల్లలుగా మారాలి కనుక, దేవుడికి సంతానంగా మారాలి. అందుకే ఒక తల్లి ప్రసవ వేదన ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుందో ప్రసవ వేదన? అది ఆమెకు మరో జన్మట. ఆ ప్రసవ వేదన పడినప్పుడు ఆ నొప్పులు ఎవరికి అర్థమవుతాయి? నీకు అర్థం కావు, నాకు అర్థం కావు, వాళ్ళకే అర్థమవుతాయి. బాధ, నొప్పి భరించలేరు. అక్కడికి అంటుంటారు వాళ్ళు, తట్టుకోమ్మా, అయిపోయిందమ్మా, తట్టుకోమ్మా. బాధ భరించలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆ నొప్పులు ఎందుకు భరించాడు? సిలువ ఎందుకు భరించాడు? ఈమె ఆ నొప్పులు భరించింది కనుక 2 పిల్లలు తీసుకొచ్చింది. మా అమ్మ నొప్పులు భరించింది కనుక 7 మందిని భూమి మీదకి తీసుకొచ్చింది. మీ వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినారు? మీ అమ్మ నొప్పులు భరించింది కనుక ఒక 6-7 మందిని తీసుకొచ్చింది. అవునా లేదా? ఇప్పుడు యేసయ్య నొప్పులు భరించాడు, ప్రసవ వేదన ఏం చేశాడు? ఆయన భరించాడు. సిలువలో ప్రసవ వేదన భరించాడు. ప్రధాన యాజకుల ముందు ప్రసవ వేదన భరించాడు. కొట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, గుద్దించుకున్నాడు, సిలువ మోసాడు. కొరడాలతో కొట్టారు, కర్రలతో కొట్టారు, చర్మం ఊడిపోయేటట్లు కొట్టారు, రక్తము చెట్లు కొట్టారు. సిలువ మీద 3 మేకలు కొట్టి రక్తం అంతా కారిపోతూ ఉంది. ప్రాణం పోయేదాకా ఆయన ప్రసవ వేదన పడ్డాడు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఆ ప్రసవ వేదన నొప్పులన్నీ వెళ్ళిపోయాయి. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఆయనకి ఏమవుతున్నారు? పిల్లలు అవుతున్నాం. 3,000 మంది నమ్ముకున్నారు, పిల్లలు అయ్యారు లేదా? 5,000 మంది నమ్ముకున్నారు, పిల్లలు అయ్యారు లేదా? అనేకులు నమ్ముకుంటున్నారు. ఈరోజు ప్రపంచమంతటా ఉన్నవారు యేసయ్యకి పుడుతున్నాం. మనమంతా ఎలా పుడుతున్నాము? ఆయన ప్రసవ నొప్పులు పడ్డాడు సిలువలో, మనం ఆయనకు పుడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రసవ నొప్పులు మనం ఎరుగుతున్నాం. ఆహా, నా కోసం ఆయన ప్రసవ నొప్పులు పడ్డాడా, సిలువ వేయబడ్డాడా, నా కోసం చనిపోయాడా అని తెలుసుకుంటున్నాము. మనం ఆయన నమ్ముకొని ఆయన మనం ఆత్మీయ తండ్రిగా, ఆత్మలకు తండ్రిగా స్వీకరించి మనం ఆయనకు పిల్లలు అవుతున్నాం.
తల్లి ఏ రకంగా అయితే భౌతికంగా ప్రసవ నొప్పులు పడి ఒక బిడ్డను ప్రపంచానికి తీసుకొస్తుందో ఆ రకంగానే యేసుప్రభు ప్రసవ నొప్పులు పడి మనకి ఈ ప్రపంచంలోనికి ఏం తీసుకొచ్చాడు? ఇదిగో మనల్ని తీసుకొచ్చాడు. అందుకే ఆయన భరించాల్సి వచ్చింది. అందుకే భరించాల్సి వచ్చింది. అంత బాధను భరించాడు ఆయన, అంత నొప్పిని భరించాడు ఆయన. కనుక యూదా వలె ఉండొద్దు, గుర్తెరగని ప్రధాన యాజకుల వలె మనము ఉండొద్దు. మరలా సిలువేసి జీవితం మనకు ఉండొద్దు. దేవునికి దూరం అయిపోతూ ఉంటే గిన, వాక్యం చదవకపోతే గిన, దేవుని సన్నిధికి రాకపోతే జరిగే నష్టం ఏంటంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయాల్సి వస్తుంది. బైబిల్ అది చెప్తుంది. ఒక్క మాట చదివి ముగిస్తాను. 10వ అధ్యాయము 24వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. తెలిసే పాపం చేయాల్సి వస్తుంది. 10వ అధ్యాయం 24 చదవండమ్మా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట, సంఘముగా, చర్చిగా కూడుట మానవద్దు. అదిగో ఒకరికి ఒకడు హెచ్చరించుకోవాలా. స్టెఫెన్ రాలేదు అంటే మాథ్యూస్ ఎందుకు రాలేదని చెప్పి అడగాల. మాథ్యూస్ రాలేదంటే స్టెఫెన్ ఎందుకు రాలేదని అడగాల. ఒకరిని ఒకరు హెచ్చరించుచు, దినము సమీపించుట మీరు చూసుకొన్నది మరి ఎక్కువగా. చూడండి, ఇంకా ఎక్కువ కూడుకోవాలంట మనం. ఒకరొకరు సంఘములో ప్రేమ చూపుటకు, సత్కార్యములు అంటే వాక్య సంబంధమైన కార్యాలు చేయుటకు, ఒకరిని ఒకడు పురికొల్పుకోవాలి. అదిగో మనకు సత్యం కోసం తెలిసిన తర్వాత అది ఏంటి బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే? చర్చికి రాకపోవడమే, సంఘానికి రాకపోవడమే పాపం, సంఘంగా కూడుకుపోవడమే పాపం. పైనుంచి కిందికి ఏం తీసుకొచ్చాడు? అదే లైనేగా తీసుకొస్తున్నాడు. కూడుకోనటం మానొద్దు. నీకు సత్యం గురించి అవగాహన వచ్చిన తర్వాత కూడుకోనటం మానితే నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు, తెలిసి పాపం చేస్తున్నావు. కూడుకోవాలి, ఆదివారం ఆరాధించాలని తెలిసి కూడా నువ్వు ఆరాధన చేయడం లేదంటే నీకు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు. పాపం చేసి ఏమవుతుంది చూడండి. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి ఇక ఏముండదు, బలి ఉండదు. మరి సండే రాకపోతే, ఆరాధనకు రాకపోతే ఏమవుతుందని తర్వాత తెలుసా? తీక్షణమైన అగ్నియు తీర్పు ఉండునని రాయబడింది కింద. ఆదివారం రాకపోతే తీర్పులకు వెళ్ళిపోతాం, అగ్నిగుండానికి కూడా వెళ్ళిపోతామని చెప్తుంది బైబిల్. అందుకే కూడుకొనటం మానొద్దు అన్నాడు దేవుడు. పౌలు గారు అందుకే చెప్పాడు. దానివల్ల చాలా నష్టం ఉంది, ఆరాధన చేయకుండా నువ్వు ఉండకుండా ఉండేవి జాగ్రత్త పడతావు అన్నాడు. ఈ విషయం చాలామందికి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అది సత్యమును గురించి అనుభవం, జ్ఞానం తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా తెలిసి మనం సంఘానికి, దేవునికి దూరం అయితే జరిగే నష్టం ఏంటంటే కింద ఏమన్నాడు చెప్పండి? తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అని రాబడించండి. తీక్షణమైన అగ్ని అంటే ఏంటి? నరకము, తీర్పు. సండే అనేది అపోస్తుల బోధలో దేవుడు పెట్టాడు దాన్ని. అందుకే మనం అదే పనికే సండే ఇంకొక రోజున తప్పిపోకూడదు. ఎవరైనా సరే పొద్దున రాకపోతే సాయంత్రం రావాలి, సాయంత్రం రాకపోతే పొద్దున రావాలని అదే పనికే సండే అనేది దేవుడు పెట్టిన రోజు బైబిల్లో ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, 16వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనము, బైబిల్లో అదే పనిగా రాయబడింది. ప్రతి ఆదివారమున కూడుకోవాలి అని. అది అపోస్తుల బోధ. ఎందుకు? యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచింది ఆదివారమున. అందుకే దేవుడు ఆరాధన దినమును ఆదివారమే పెట్టేశాడు. శనివారం ఉంది వాళ్ళకి లేదు, ఇప్పుడు మనకి ఆదివారం ఆరాధన దినం. కనుక ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు ఆరాధన దినమున మానుకుంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు, తెలిసి పాపం చేస్తున్నాడు. అగ్నిగుండానికి వెళ్తాడని చెప్పాడు. ఊరికే చెప్పలేదు. ఎందుకంటే 6 రోజులు సంపాదించు, 7వ రోజు నువ్వు దేవుని దగ్గరికి ఆరాధించడానికి వచ్చే తీరాలి. ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, తెలియకపోతూ ఉంది. తర్వాత మనం జరిగే భయంకరమైన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. విశ్రాంతి దినమున పాత నిబంధనలోకిన చర్చికి వెళ్ళకపోతే ఏం చేసేవాళ్ళు చెప్పండి మీరే? రాళ్ళతో కూడా చంపేస్తారు. ఈ శనివారమున నువ్వు చర్చికి రాలేదని తెలిస్తే నెక్స్ట్ శనివారం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా?
ఇంత రాళ్ళతో కొట్టి చంపేసిస్తారు మనిషిని, దేవుని మందిరానికి రాకపోతే వారంకి ఒకసారి. అట్లాంటిది కొత్త నిబంధనలో ఏం చేస్తాడంటే చంపేది లేదు, దేవుడే చంపేస్తాడు, తీర్పులోకి తీసుకెళ్ళిపోతాడు, నరకానికి తీసుకెళ్ళిపోతాడు బైబిల్ చెప్తుంది. అగ్నిగుండానికి తీసుకుపోతాడు, ఆయన తీసుకుపోతాడు. ఆత్మను చంపుతాడు, శరీరాన్ని కాదు. ఆత్మ చచ్చిపోతుంది. కనెక్టింగ్ ఉండాలి, కనెక్టింగ్ దెబ్బతింటుంది లేకపోతే తగిన. ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. వీడియో వినేవాళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి. ఆదివారమున దేవుడు ఆరాధన కోసం ఏర్పాటు చేశాడు. ఒకసారి చదవండి మీరు 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువున్నాను, చదువు. అందుకే బోర్లైనా పడండి, ఎల్లెలకలైనా పడండి, జ్వరమైనా రాని, బాధ అయినా ఉన్నాయి, సమస్య అయినా ఉన్నాయి, ఆజ్ఞ అది ఆజ్ఞను మీరకూడదు, ఆజ్ఞను మీరకూడదు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధుల కొరకైనా చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు ఏమన్నాడు మరలా చెప్పు. ప్రతి ఆదివారం ఎన్ని రోజుల కోసం వస్తుంది? నెలకు 4 సార్లు వస్తుంది. ప్రతి ఆదివారం ఉందా లేదా? అక్కడ ప్రతి ఆదివారం మీరు కూడుకుంటున్నారు. మీరు ప్రతి ఆదివారం ఏం చేయాలి? చందా వేయాలి. అందుకే కదా మనం కానుకపెట్టలో కానుక వేస్తాం. కృతజ్ఞత కానుక అంటారు దాన్ని. ఆ వారం అంతట్లో నీకు దేవుడిచ్చిన దాంట్లో కృతజ్ఞతగా నువ్వు అందులో కానుక వేయాలి. ప్రతి ఆదివారం ఉంది అక్కడ బైబిల్లో. ఎందుకు ప్రతి ఆదివారం? అది అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ప్రతి ఆదివారం కూడుకోమని చెప్పాడు దేవుడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే తీక్షణమైన అగ్ని ఉంటుంది. ఇది అర్థం కావడం లేదు అందరికీ. చెబితే వేరుగా అర్థం చేసుకుంటున్నారు, నష్టపోతారు, అంతే, వేరేం లేదు. నేను అదే అడిగాను విలియంకి. 6 నెలల తర్వాత వస్తా, పంట పండిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అంటాడు. అట్లుందా బైబిల్లో? ఉందా? నా ఇష్టం ఉంటే వస్తా లేకపోతే లేదంటాడు. అట్లుందా బైబిల్లో? నువ్వేమైనా క్రైస్తవుడు ఇంతకి నీకేమైనా అర్థమైనాడు దేవుడు? పెళ్లి చేసుకున్న తర్వాత మంజులతో నా ఇష్టం ఉంటే నేను నీ దగ్గర కాపురం చేయడం కొంత లేవట్లేదంటే ఎట్లుంటుంది? మంజులం కాబట్టి ఊరికే ఉంటుంది. మా పాశ్రమ అయితే చెంపులు కేసి పెడుతుంది కదమ్మా. దేవుడు కూడా అంతే. ఒక్కసారి బాప్తిసం తీసుకొని దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రతి ఆదివారమున తప్పనిసరిగా కూడుకోవాలి. అందుకే ఉదయం ఒకవేళ కూడుకోలేరేమని ఖచ్చితంగా సాయంత్రం పూట్ల మరలా అక్కడ అదే పనికి అరేంజ్మెంట్ చేసిన. ఎందుకంటే అది ఆదివారంలోకే వస్తుంది కనుక సత్యము బుద్ధిపూర్వకంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. తెలిసి పాపం చేసిన వాళ్ళం అవుతాం. దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేయడానికి దేవుడు ఒక దినం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు లేచాడు? తిరిగి 28వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం చదవండి. ఎప్పుడు లేచాడు దేవుడు? చనిపోయి తిరిగి లేచిన దినమున ఆయన ఆరాధనగా మార్చాడు. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి దినం మామూలుగా వాళ్ళకి శనివారం గడిచిపోయిన తర్వాత అదిగో ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుండగా ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి తొలగించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మా భూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, తెల్లగా ఉండెను. దూత ఆ మరియమ్మను అక్కడ ఉన్న వాళ్ళని చూశారు. భయపడద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు కదా, నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే దర్శాలు దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు లేచాడు? విశ్రాంతి దినానికి తర్వాత రోజు ఆదివారం అని బైబిల్ చెప్తుంది. ఆ ఆదివారం అపోస్తులు ఏం చేశారంటే ఆజ్ఞగా
ఆదివారం తప్పనిసరిగా అందరూ కూడుకోవాల్సిందే అని చెప్పారు. అది మ్యాటర్ అక్కడ. ఆదివారం కూడుకోవాల్సిందని చెప్పారు. అది అపోస్తుల బోధ. వాళ్ళు చెప్పిన తర్వాత ఆజ్ఞగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ ఆజ్ఞగా మార్చాడు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా జీవిస్తేనే పాపం. అందుకే 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ వచనం చదివితే 7వ వచనం చదివితే ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొనినారు అని రాబడింది. 20వ అధ్యాయం 7వ వచనం అపోస్తుల కార్యముల్లో. అందుకే ఆదివారం రోజున ఎన్ని పనులున్నా, ఎంత కష్టమున్నా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరికి ఏది చేయకూడదు. ఆదివారమున చూసా, ఇది వేరే సందర్భం. అయినా సరే ఆదివారం అని చెప్తున్నాడు. ఆ కొరంథీ పత్రిక 16వ అధ్యాయం అది వేరే సందర్భం. అయినా ఆదివారం అంటున్నాడు. అక్కడ ఒక ఆదివారం కాదు, ప్రతి ఆదివారం అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ప్రతి ఆదివారమున ఆరాధన దినమున కూడుకోవాలన్నది అపోస్తులు ఆజ్ఞగా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నారు కనుక వారానికి 4 సార్లు ఖచ్చితంగా కూడుకునే తీరాలి. లేకపోతే సత్యానికి విరోధంగా నువ్వు బోధ చేస్తున్నావు, సత్యానికి విరోధంగా జీవిస్తున్నావు. అది బుద్ధిపూర్వకంగా పాపం అవుతుంది. తీక్షణమైన అగ్ని ఉంటుంది. ఇది తెలియదు చాలామందికి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం పొరపాటు చేసామేమో క్షమించమని దేవుని అడిగి ఇక ముందుకైనా సరే సరిగ్గా ఆదివారం అంటే మందిరంలో వచ్చి పడిపోవాలి అంతే. అది ఏ సమయంలోనైనా పర్వాలేదు. మనకు అనుకూలమైన సమయంలో దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలును మనం ఆరాధన చేయకపోతే ఇక మనం దేవుని బ్రతికేం లాభం? కృతజ్ఞతలు చెల్లించకపోతే ఎట్లా ఆయనకు? కనుక దేవుని మనం ఆరాధించడానికి ఖచ్చితంగా మనం ఏమాత్రం మరి దేవునికి దూరం కాకుండా సహవాసం కలిగి ఉండలాగున్న దేవుడు మనల్ని సహాయం చేయను గాక. ఆ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. 33.5 సంవత్సరాలు పరలోకాన్ని వదులుకొని వచ్చాడు నీ కోసం, నా కోసం. అట్లాంటిది ఒక ఆదివారం రోజు నువ్వు ఆయన కోసం ఆరాధన చేయడానికి వెళ్ళక